యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఎవరైనా వాక్యము నాకు చదివి సహాయం చేయను. అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడునగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమనిరి. వారు వెళ్ళి ధోని ఎక్కిరి, కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చాలు చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు శిష్యులకు పునరుద్ధానుడైన తర్వాత మరి ఆదివారమున వారందరూ కూడా కలిసి తలుపులన్నీ వేసుకుని ఉన్న సందర్భంలో వారి మధ్యకు వచ్చి వారితో మాట్లాడారు. అలాగే మరి తోమా లేనప్పుడు, మరి మొదటిసారి వచ్చినప్పుడు తోమా లేడు కనుక తోమా గారు ఉన్నప్పుడు కూడా వచ్చి మరి అతనితో మాట్లాడి, నీవు మరి అవిశ్వాసవి కాక విశ్వాసం అయి ఉండవని తను ప్రత్యక్షపరుచుకున్నారు రెండవసారి కూడా. అలాగే మాటి మాటికి యేసు ప్రభువారు ఆయన శిష్యులకు మరి కనబరుచుకున్న విధానం ఎందుకంటే, మనుషుల యొక్క పరిస్థితులు ఎప్పుడూ కూడా మరి నిలకడగా ఉండలేవు. కొన్నిసార్లు మీటింగ్స్ జరిగిన టైంలో నేను ఇంకా దేవుని కొరకు నిలబడాలా, ఇక నుంచి నేను ప్రార్థనకు టెన్షన్కి వెళ్ళాలా, ఇక ప్రార్థనకు మొట్టమొదటి వ్యక్తి నేనేగా ఉండాలా, అలాగే పరిచర్లో నేనే ముందు ఉండాలా, అలాగే అర్పణలో ఇవ్వటంలో నేనే ముందు ఉండాలా, అన్ని విషయాల్లో నేను ముందుండాలా అన్న ఆత్మావేశముతో కొంతకాలము మనుషులు ఉండొచ్చు. కానీ కాలక్రమేణా ప్రార్థనలోనూ వాక్యంలోనూ కొన్నిసార్లు నిలకడ లేని పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉంటారు. అందుకని మనుషుల యొక్క స్వభావము ఆదికాండంలో చెప్పినట్టుగా ఏమన్నాడు, నరులు చెడుతనమంట భూమి మీద గొప్పదనియు, వారి తలంపుల్లోని ఊహంతయు కూడా కేవలము ఆదివారమే కాదు, అది ఎప్పుడు కూడా కొంచెం ఆదివారం విన్నప్పుడు మన మనసు కొంచెం కంట్రోల్ అంటూ ఉంటుంది, సోమవారం నుంచి కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. కాబట్టి అందుకని యేసు ప్రభు వారు కూడా మనుషుల యొక్క స్వభావం తెలిసి ఆయన మాటికి ఆయన కనబరుచుకున్న విధానం గురించి ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ నేను ఒక్కసారి చదువుతున్నాను మొదటి 2 వచనాలు. అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరుడగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు అన్నాడు, నేను చేపల పట్టబోదని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. నేను చేపల పట్టబోతున్నాను అనగా వాళ్ళు కూడా ఏమన్నారు, మేము కూడా నీతో వచ్చేదేమన్నారు. చూడండి, ఎందుకంటే మరి యేసు ప్రభువారు సువార్త ప్రకటించే ప్రారంభంలో మరి ఆంద్రేయ పేతుర్నే ఆయన మొదట పిలిచారు. మీరు మత్తయి సువార్తలకు వెళితే ఆయన బాప్టిజం తీసుకున్న తర్వాత, శోధించబడిన తర్వాత ఆయన మొదటగా వీరినే ఆయన పిలిచినట్టుగా మనకు మత్తయి సువార్తలు మీరు కావాలంటే చూడండి 4వ అధ్యాయంలో 2 ఒకసారి ఆయన చెప్తున్నాడు కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే సీమోను అను సహోదరుడు ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులను ఆయన మొదట చూశారు. వాళ్ళు ఎవరంటండి, జాలరులు. ఎవరు వాళ్ళు? జాలర్లు అంటే చేపలు పట్టే వృత్తి కలిగిన వాళ్ళు. అంటే గలిలయ సముద్ర తీర ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా గలిలీలుగా, అలాగే జాలర్లుగా, వాళ్ళు చేపల వృత్తే వాళ్ళ వృత్తిగా కొనసాగిస్తున్న వారు ప్రజలు. మరి ప్రభువారు వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళతో ఏం చెప్పాడని తెలుసు, అక్కడ నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులు పట్టు జాలర్లుగా చేతులని వారితో చెప్పాను. మీరు నా వెంబడి రండి, నేనేం చేస్తాను, మేము మనుషులు పట్టే జాలర్లుగా నేను చేస్తాను అంటున్నాడు. సామాన్యంగా చేపలు పట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి మీ చేపలు పడతాం వచ్చు కానీ మా మనుషులను పడతాం రాదండి అని అనుకోవచ్చు. కానీ ప్రభువారు వారి హృదయాలు చూశారు, వారి అంతరంగాలు చూశారు. నిజమేనండి. ఈ రోజున చాలామందికి కూడా
మరి వాళ్ళ యొక్క వృత్తిలో వాళ్ళ యొక్క ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు దానిలో చాలా నైపుణ్యత కలిగిన వారుగా ఉండొచ్చు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే వాళ్ళని పిలిచి దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు అనేక ఆత్మలు సంపాదించే వారిగా ఉండాలనే దేవుని యొక్క చిత్తం. కాబట్టి కొన్నిసార్లు మనము దేవునితో ఉండాలనుకున్న కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయంటే దేవునికి దూరంగా తీసుకెళ్తూ ఉంటాయి. ఎందుకంటే మరి దేవుని ఉద్దేశం ఏంటి? వీళ్ళని దేవుని యొక్క మార్గంలో నడిపించుకోవాలని, దేవుని యొక్క ప్రజలుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉండాలని, వాళ్ళందరూ కూడా ప్రభుతో నడవాలని, ప్రభుతో కలిసి వాళ్ళు ప్రార్థనలో ఏకీవించాలని వాళ్ళని పిలుచుకుని యేసు ప్రభువారు అనేక కార్యాలు, అనేక అద్భుతాలు మరి వీళ్ళ ముందే దేవుడు ఎన్నో జరిగించాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు శిష్యులను కూడా తీసుకెళ్ళి కొండ మీద ప్రసంగంలో అనేక సత్యాలు కూడా వాళ్ళకు బోధించేవారు. ఒక వ్యక్తి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, శత్రువుని ఎలా ప్రేమించాలా, అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి తీసుకువెళ్ళి వాళ్ళకి నేర్పించారు. ఎందుకంటే దైవజనులు ఒక విషయాలు మనకు నేర్పిస్తున్నప్పుడు దాని ప్రకారము మనం కూడా నేర్చుకోవాలి. ఎంతైనా మనుషులమే అనుకుంటూ అలాగా మనం అనుకుంటే, సమర్థించుకుంటే మనం ఎప్పుడు కూడా భక్తిలో నిలబడలేం. ఒకటి, దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. కాబట్టి మన సొంత శక్తి చేత, మన బలము చేత మనం ఎప్పుడు ఆధారపడకూడదు. కానీ జయించిన వాని వైపు చూస్తే మనం తప్పకోకుండా నిలబడగలుగుతాము. నిజమే. అందుకనే దేవుని బిడ్డలుగా మనం కూడా చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి మనము ఆయన వైపు చూస్తూ ముందు సాగితే మనం ఎప్పుడు కూడా జయం పొందుతాం. మన వైపు మనం చూసుకుంటే మనం నిలబడలేము ఎప్పుడు కూడా. నిజమే. ఎందుకంటే కొన్ని పరిస్థితులు అలాగే ఉంటాయి. ఇదే పేతురు గారు యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు ఆయనకి మనసులాగి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీవే అయితే గనక నేను కూడా నీళ్ళ మీద నడవటానికి నాకు కూడా చెప్పే పర్మిషన్ అయ్యా అంటే, ఎంత మాత్రం దా పేతురు రా అన్నాడు. ఇక వెంటనే చక్కగా చేయబట్టుకోగానే నీళ్ళ మీద ఏం చేస్తున్నాడు పేతురు గారు కూడా చక్కగా నడుస్తూ ఉన్నారు ఆయన. అంటే చూడండి, మనసులో కూడా ఎంత సంతోషం. అంటే మా పరిస్థితిని చూసి మా మధ్యకి వచ్చి మమ్మల్ని బలపరచడానికి యేసయ్య వచ్చారు. నిజంగా మాతో పాటుగా రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళాం. రోజు అదే పని కదా. పేతురు గారు, యోహాను, యాకోబు గారు వీళ్ళందరితో కలిసి ఎక్కడ నడుచుకుని వెళ్ళారు? యెరూషలేము వీధుల్లో కానీ, గలిలయ ప్రాంతాల్లో కానీ, ఇంకా చుట్టుపక్కల ఆ యెరికో ప్రాంతాలు, ఇవన్నీ యేసు ప్రభుతో పాటుగా నడిచిన వెళ్ళే కదా వీళ్ళందరూ కూడా. ఇప్పుడు పేతురు గారు యేసు ప్రభుతో పాటుగా ఎక్కడున్నాడు? నీళ్లలో కూడా నడుస్తున్నాడు. అంటే చూడండి, ఎన్నో అసాధారణమైన కార్యాలు కళ్ళారా చూసిన ఈ పేతురు గారు. అవునా? పేతురు గారే కాదు, మన జీవితాల్లో కూడా దేవుడు ఇలాంటి కార్యాలు ఎన్నో జరిగించారు. నిజమే. కొన్నిసార్లు మరణ పంచులోకి వెళ్ళిపోయిన మన బ్రతుకులో కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? మరణము నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? మనల్ని జీవములోనికి మనల్ని తీసుకొస్తాడు. ఆ క్షణము గనక దేవుడు ఒక వ్యక్తిని మన మధ్యకి పంపించకపోయినా, ఆ క్షణంలో గనక ఆ వైద్యం అనేది అటు ఇటు అయిపోతున్న సమయంలో కూడా దేవుడు దాన్ని కరెక్ట్గా సరిచేసి మనం వెళ్ళిపోతున్న మన బండిని మళ్ళీ ఏం చేశాడు దేవుడు? పిచ్చేంబుడ్డు అన్నట్టుగా మళ్ళీ ఏం చేశాడు? మళ్ళా ఆయన మన ఊపిరి అందేలాగా మళ్ళా మనం జీవించగలిగేలా దేవుడు కృప చూపించాడు. అవునా? నిజమే. ఎన్నోసార్లు మరణపు అంచులో యాక్సిడెంట్లు జరిగినా, ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్నోసార్లు పడిపోయి మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆ సమయంలో కూడా ఇక మా పని అయిపోయింది అనుకున్న వాళ్ళను కూడా దేవుడు ఏం చేశాడు? మళ్ళా మరణములో నుండి మళ్ళా దేవుడు ఏం చేశాడు? జీవంలోని మళ్ళా తీసుకొచ్చాడు. ఈరోజు మనము ఇలాగ చలించగలుగుతున్నాము, ఈరోజు దేవుని ఇలా ఆరాధించగలుగుతున్నాము అంటే అది దేవుడు మన ఎడల చూపిన మహా కృపచేత. అవునండి. అందుకన్నాడు మీరు కృపచేతనే రక్షించబడ్డారు. ఎలా రక్షించబడ్డారంటే మీరు కృపచేతనే రక్షించబడ్డారు. దేవుడు మహా కృపచేత. అవునండి. ఎన్నిసార్లు ఎన్ని కార్యాలు పేతురు గారు, యోహాను, ఆంద్రేయ వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క కార్యాలు కళ్ళారా ఎన్నో చూశారు. మరి చూసిన వాళ్ళు కూడా మరి వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో బట్టి ఏమైపోతున్నారంటే వాళ్ళకున్న సిట్యువేషన్ బట్టే ఆలోచించుకుంటున్నారు. సామాన్యంగా మనుషుల్లో ఒక ఆలోచన ఉంటుంది. ఎలాంటి ఆలోచన అంటే మేము ఎట్టా బతుకుతాం. ఏముంటుంది మనుషుల్లో? అసలు మేము ఎట్టా బతకాలి. ఇప్పుడు యేసుప్రభు గారు మొన్న మనతో వెళ్తున్నప్పుడు ఏది తక్కువ కాలే, వాళ్ళకి రొట్టెలు తక్కువ కాలేదు. అలాగే వాళ్ళతో వెళ్తున్నప్పుడు కూడా రాజ మర్యాదలు కూడా ఎక్కడ తక్కువ కాలేదు. మరి ప్రభు ఎక్కడికైనా పిలిచారనుకోండి, వాళ్ళతో పాటు ఎవరు వెళ్ళేవాళ్ళు?
యేసుప్రభు శిష్యులు కూడా వెళ్ళేవాళ్ళు. అలాగే ఎన్నో కార్యాలు కళ్ళారా చూసిన వాళ్ళు, ఎన్నో అద్భుతాలు చూసిన వాళ్ళు. అయినా మనుషుల్లో కూడా ఒక పరిస్థితి ఏంటంటే, కొన్నిసార్లు దేవునికి దూరమయ్యే పరిస్థితులు మనుషులో తెలియకోకుండానే ఏలుబడి చేస్తూ ఉంటాయండి. అవునండి. దానికి కారణం ఏంటో తెలుసా? మన జీవితాల్లో కాన్ఫిడెన్స్ లేకపోవటం. అంటే నీలో నిలకడ లేని పరిస్థితిని బట్టి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం ఆత్మీయంగా దిగజారిపోతాం. మరి నిలకడ లేకపోవటం కారణం ఏంటి? క్రమంగా ప్రార్థనలో మనం చేయకపోవటం. కానీ మనుషులలో గ్రహింపు అనేది లేదు. అంటే ఎలా ఉన్నారంటే ఏది చేసినా మర్చిపోవటమే. అవునండి. అందుకనే మనుషుల యొక్క స్వభావాలు ఎప్పుడూ కూడా నిలకడ లేని పరిస్థితిలో ఈ రోజున చాలామంది ఏంటంటే ప్రార్థనకు వస్తారు కానీ కాసేపు ఏదో ప్రార్థన, తర్వాత ఆ ప్రార్థన ఉండదు, వాక్యం చదవటం ఉండదు. పుట్టినరోజున ఒక నిర్ణయం తీసుకుంటారు కొంతమంది, ఈ రోజు నుంచి నేను రోజు చక్క వాక్యం చదువుకుంటాను, కనీసం ఒక అరగంట నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటారు. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు కూడా కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అది 4 రోజులు కూడా ఉండదు. అది నిలకడ లేని స్థితి. అవునండి. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఆత్మీయంగా స్థిరపడాలన్నా బలపడాలన్నా ఏం చేయాలా? ప్రతిదినము యేసుప్రభు వారు అనుదినము వాడుక చొప్పున ఆయన గెత్సేమనే తోటకు వెళ్ళినట్లుగా మన ప్రార్థన కూడా అనుదినము వాడుక చొప్పున మనకు ఉండాలి. 3 పూటల ఏదో ఒకటి తింటామా లేదా? ఇడ్లీ కానీ, అన్నం కానీ, సాయంత్రం మళ్ళీ ఏదో స్నాక్స్ కానీ. అంటే శరీర సంబంధమైన దానికి ఏమైనా తక్కువ చేస్తున్నారు ఎవరైనా? ఈ జానుడి పొట్టక ఎవరు కూడా ఏ పూట ఏ లోటు చేయట్లేదు కదా. మరి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం ఉండొద్దా? శరీరానికి ఆహారం ఎలాగ అవసరమో ఆత్మ కూడా వాక్యం అనేది, ప్రార్థన అనేది నువ్వు నిలకడగా నిలబడటానికి, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి నీవు దాన్ని ప్రయత్నం చేయవలసిందే. ఎవడో నేను ఎంతసేపు దొయ్యరు, నువ్వు అలాగే ఉండాలి, ఎలా ఉండాలని ఎవరు నీకు చెప్పరు. ఇంకా మన చాలా అదృష్టవంతులు ఈ కాలంలో ఎంతో సువార్త మనకు వినిపించబడుతుంది. నువ్వు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చక్కగా చెప్పడానికి దైవజనులు కూడా అందుబాటులో మనకు ఉన్నారు. పూర్వకాలం ఇలా లేదండి. ఆ దినాల్లో వాళ్ళు చూసిన అద్భుతాలు బట్టి, కార్యాలను బట్టి నిజంగా రాహాబ్ అనే వేషకు అర్థమైపోయింది. అయ్యా మీ దేవుడు మామూలుడు కదయ్యా, ఆకాశం మందు ఉన్న దేవుడే, భూమి మీద ఉన్న దేవుడే. అసలుకి మీరు వస్తుండగా ఈ సముద్రం కూడా అలాగ దూరం వెళ్ళిపోయిందంట, శత్రువులను కూడా సముద్రంలో ముంచి వేశారంట. ఇవన్నీ మేము వింటంటే మా గుండెలు కరిగిపోయినాయా. మీ దేవుడు మీ పక్షంలో ఉన్న సంగతి మాకు తెలిసిపోయింది. ఆ రక్షణ మాకు కావాలని రాహాబ్ అనే వేశ్య ఆమె, ఆ ఎరుకో ప్రాకారం మీద ఇల్లు వేసుకున్న ఆమె తన ఇంటి వారందరూ రక్షించుకొని, మరి వీళ్ళందరూ కూడా వాగ్దాన దేశంకి వెళ్ళేటప్పుడు రాహాబు కూడా తన ఇంటి వారందరూ కూడా వెళ్ళారు. చూడండి, ఇవన్నీ మనం గమనించినట్లయితే కొన్నిసార్లు ఆ రాహాబు పుట్టు పూర్వతలో మనం గమనిస్తే మళ్ళా అవన్నీ కూడా దావీదు వంశానికి లింక్ అయి ఉంటాయి. ఇవన్నీ చూస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ వాళ్ళని ఎక్కడ దాకా కూడా దేవుడు తీసుకొస్తుంది తెలుసా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచే, నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని ఘనపరిస్తే దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు. ఎందుకు ఈ రోజున మనుషుల్లో నిలకడ లేకపోవటానికి కారణం? ఎందుకంటే ఈ రోజున మనుషులకి గ్రహింపు అవ్వకపోవటం. మీరు ఒక్కసారి లోకా సువార్తలోకి రండి, 5వ అధ్యాయము 7-9 చదివాను. వారు వేరొక దూరంలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎప్పుడు గ్రహింపైంది? రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడలా. అలాంటప్పుడు ప్రభు వచ్చి ఏం చెప్పి తెలుసా? నీ ధోని లోతుకు నడిపించి కుడిపక్క వలయి అని చెప్పారు. ఈ యొక్క మాట చెప్పిన తర్వాత వాళ్ళలో కూడా అనుమానమే ఉంది. ఏంటి అంటే, మాకు అన్నీ తెలుసు కదా, మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేపల్లో పుట్టి చేపల్లో పెరిగిన వాళ్ళం, వల పక్కన అయ్యాలో ఏ టైంలో పడతాయో ఎక్కడ పడతాయో మాది ఎలవదా అన్నట్టుగా మనసులో ఉన్న పేతురు ఏమన్నా తెలుసా? నీ మాట చొప్పున. ఎలాగంట? ఎందుకంటే నీ మాట చొప్పున నేనేం చేస్తాను? వల వేస్తాను. ఆయన మాట ఏంటో తెలుసా? జీవము గలది.
ఏంటి ఆయన మాటలు ఏముంది? జీవం ఉంది ఆయన మాటలో. అందుకని ఆ మాటలో జీవం ఉండగట్టే లాజరో బయటికి రా అనగానే ఏమొచ్చాడు? చనిపోయి 4 రోజులు అయిన లాజరు కూడా ఏమయ్యాడు? బయటకు వచ్చాడు. చూడండి, ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు కళ్ళారా చూశారు ఒక పక్క నుంచి. మరి లాజరు బ్రతికుండటం, వాళ్ళతో కలిసి భోజనం చేయటం, ఇవన్నీ కూడా అనేక మంది కళ్ళారా చూశారు. కానీ అనేక మంది కడవరకు ప్రభువుని వెంబడించారా? అక్కడ దాకా ఎందుకు? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తా అన్న పేతురు గారే 3 సార్లు ఏమన్నాడు? యేసు ప్రభు అని నాకు తెలవనే తెలవ, అసలు నేను ఎరగనంటే ఎరగనయ్యా అని మళ్ళీ ఆఖరిగా పల్లెవన్న నెత్తి మీద ఒట్టేసుకున్నాడు. చూడండి, కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా మనము జీవిస్తూ ఆరాధనకు వస్తున్న మన బ్రతుకులో కూడా పైకి ఆరాధన చేస్తున్నట్టుగానే ఉంటాం, పైకి దేవుని మనము వెంబడిస్తున్నట్టుగానే ఉంటాం, దేవుని ప్రజలుగా మనం బ్రతుకుతున్నట్టుగా ఉంటాం. కానీ మన క్రియలకు వచ్చేలికి దేవుని మనం వెంబడిస్తున్న వాళ్ళమా, లోకాన్ని వెంబడిస్తున్న వాళ్ళమా, ఏ తేడా కూడా కనపడదు. అవునండి, మనుషులకి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి వీళ్ళు ప్రార్థన వాళ్ళే కదా, వీళ్ళందరూ కూడా ఆరాధన చేస్తున్న వాళ్ళే కదా, దేవుని పరిచయంలో ఉంటున్న వాళ్ళే కదా, ఎందుకు? నిజమే, ఎందుకంటే మనుషులు నిలకడలేరు. ఒక రోజున ఒక పాస్టర్ గారు ఇలాగే సేవా పరిచయంలో ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ అవి మొత్తం కూడా ఇక చర్చి అదంతా కూడా ఇక స్థలం అమ్మేసి వేరే చోటకి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఇలాగే ఒక మంచి రామచిలకను పెంచుకున్నాడంట. ఆ రామచిలక ఏం చేసేదంట, ఆయన నేర్పించాడు. చర్చికి వచ్చే వాళ్ళందరికీ ఏం చెప్పేది, గేట్ దగ్గర ఉండి ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటూ ఉండేదంట. అది ఈ చిలక ప్రైజ్ లార్డ్ అంటూ ఉండేదంట. చక్కగా అందరూ ప్రైజ్ లార్డ్ కావాలని పిల్లలు అక్కడ దాకా వెళ్ళటం, మళ్ళీ అది తిరిగి వాళ్ళు మళ్ళీ చదివామని మళ్ళీ ప్రైజ్ లార్డ్ అంటూ ఉండేదంట. సరే, మొత్తానికి కొంతకాలం తర్వాత ఈ పాస్టర్ గారు వేరే ఫారెన్ వెళ్ళిపోతున్నప్పుడు ఇక ఈ సేవ ఇక ఎవరో లేరని నేను ఆయన ముగించుకుని మొత్తం అమ్మేశాడంట. ఇక అనుకోకుండా అక్కడ ఎవరో ఆ స్థలాన్ని కొనుక్కున్నది, ఎవరో కాంట్రాక్ట్ కొనుక్కున్నట. తర్వాత ఆయనకి ఏమైందంటే, ఆ కాంట్రాక్టరు సారా అమ్మే కాంట్రాక్టర్ అంట. ఈ చర్చిని ఆఖరికి ఏం చేశాడు ఆయన, ఈ చర్చిని కూడా ఆఖరికి ఇక సారా అంగడి చేశాడు. ఇక ఆయన వెళ్ళేటప్పుడు చిలకను కూడా తీసుకెళ్ళకోకుండా ఆ చిలకను కూడా వాళ్ళకి అమ్మేశాడు. ఎందుకంటే ఆ చిలక కోసం కూడా వాళ్ళు ప్రైస్ ఇచ్చి, దీన్ని చూసి కూడా కొంతమంది వస్తారు మా ఖాతాదారులు అని చెప్పేసి దానికి కూడా చక్కగా ఆహారం పెట్టి ఆయన దాన్ని పోషిస్తున్నట్ట. ఇప్పుడు ఆ చిలక ఈ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరినీ గుర్తుపట్టిందంట వచ్చేదారిలో. ఇప్పుడు సారా కొట్టు ఉంది లోపల, అంతకుముందు ఆరాధన జరిగే స్థలం అది. ఇప్పుడు అది ఏమైపోయింది, వైన్ షాప్ అయిపోయింది. ఈ వైన్ షాపులో కూడా అది మరి ఓనర్ గారు అయితే వెళ్ళిపోయాడు. కానీ అక్కడ చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారు చూసారా, ఈ చర్చికి వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు ఇదివరకు చర్చి అలవాట్లు కానీ ఇప్పుడు సారా కొట్టు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు. అది గుర్తుపెట్టేసింది. ఈ పరిచయస్తులందరూ కూడా చర్చిలో రాగానే వాళ్ళందరికీ కూడా మామూలుగా మామూలు జనరల్ వచ్చేవాళ్ళందరికీ నమస్కారం అండి అంటే చక్కగా చెప్తుంది. ఈ చర్చి బ్యాచ్ సారా కొట్టులో రాగానే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటుందండి. చర్చిలోకి రాగానే వాళ్ళు ఏమంటుంది, ఎందుకంటే అంతకుముందు కాదా ఇలా తెలుసుగా పరిచయమేగా, సామాన్యంగా మనుషులు మర్చిపోతారు కదా, అవి మర్చిపోతాయా? కొన్నిసార్లు చూడండి, మీకు ఎప్పుడైనా ఏదైనా ఒక కుక్కలు కానీ ఏదైనా కానీ ఎంత విశ్వాసంగా ఉంటాయో ఎక్కడన్నా ఉన్నాయి. మన ఇంటికి వెళ్ళేళ్ళకి 1 గంట అయింది. నేను 1 గంటకి అయ్యేళ్ళకి మాకు దూరంగా రోడ్డు మీద ఎక్కడో ఉన్నాయి, మా 3 కుక్కలు పడుకున్నాయి మాకు. నా ఆర్న్ అక్కడ ఇని నోబెల్ కాలేజ్ దగ్గర ఆర్న్ ఉన్నాయి, రైట్కి లేచెట్టు నుంచున్నాయి అంతే చూస్తున్నాయి. ఎందుకంటే నా లైట్ ఫోకస్గా ఉంటుంది కాబట్టి చూడంగా రోడ్డు మీద కుక్క లైట్లు కళ్ళు ఏమంటే కనబడతాయి, మెరుస్తాయి. నాకు అర్థమైపోతుంది మా బ్యాచ్ ఇక్కడే ఉంటుందని అర్థమైపోద్ది. నేను ఆరుని అక్కడ కొట్టానో లేదు, అలర్ట్ అయిపోయినాయి. ఆడికి పండగ. ఎందుకంటే 3-4 రోజుల నుంచి లేడు ఓనర్ గారు, ఇక ఆయన వచ్చేస్తున్నారని చెప్పేసి ఆడికి పండగ. మీటింగ్లో మిగిలింది కూడా మాకు కూడా వాళ్ళందరూ కడుపులు నింపాడు పాస్టర్ గారు, ఇప్పుడు మా కడుపు కూడా నింపుతాడని అవి కూడా అలర్ట్ చూస్తున్నాయి. అవన్నీ గబగబా ఇక రెడీగా అయిపోయినాయి. మాకు అసలు కారు వెళ్ళనివ్వట్లే, అవి అడ్డం పడిపోతాయి. వెళ్ళిక అవి ఎంత స్వాగతం పలుకుతుంది తెలుసా వెళ్ళేటప్పుడు. అసలు కమెండలు కూడా అట్లా వెళ్ళరేమో, అలా తీసుకెళ్తా ఉంటాయి వెళ్ళినప్పుడల్లా. అంటే చూడండి, కొన్నిసార్లు అనిపిస్తుంది వాటికి ఉన్న విశ్వాసము. ఏ టైం అయినా సరే యజమానుడు వస్తున్నప్పుడు
అవి చాలా ప్రేమతో ఉంటాయి. అసలు ఎల్లనేవో కాళ్ళల్లో పడిపోతాయి, అటు పడిపోతాయి, ఇటు పడిపోతాయి, అడ్డం పడిపోతూ ఉంటాయి అసలు. ఎందుకంటే వాటికి ఉన్న ప్రేమ లాంటిది. అలాగే ఈ రామచిలక కూడా చక్కగా అక్కడ ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరికి ప్రార్థన వాళ్ళందరినేమో ప్రైజ్ లాడ్ అంటుంది, మిగతా వాళ్ళందరికీ ఏమో నమస్కారం అండి అంటుంది. అంటే చూడండి, జనాలకు వాళ్ళకి అర్థమైపోయి సగం సిగ్గేసి మళ్ళీ ఒక్కొక్కటి ఇట్లా ముసుగేసుకుని వస్తున్నాడు. ఎన్ని ముసుగులేసి నై కనిపెట్టుకుని ఉంటాయా? ఏమండి, మనం ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోద్దని దావీదు గారు అన్నాడు, అయ్యా నేను ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావయ్యా, నేను సముద్ర దిగంతంలోకి ఎక్కినా నీవు అక్కడున్నాయా, నీ కళ్ళ నుండి నేను ఎక్కడికి తప్పుకోగలనయ్యా. ఈ రోజున మనం ఎవరం కూడా మనం ఎక్కడికి తప్పుకోలేమండి, నిజమేనండి. కానీ ఇన్ని రకాలుగా మనం మాట్లాడుతున్నా కొన్నిసార్లు పేతురు అంటాడు, అసలుకే ఆయన ప్రభువు నిజంగా ఆయన కోసం ప్రార్థన చేశారంట. మనుషులుగా మనం తప్పిపోతాం కొన్నిసార్లు. పేతురు కోసం ప్రార్థన చేశాడు. లోకాసువార్తలో మళ్ళీ ఒకసారి లోకా 22:31-33 దాకా. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాను ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు కూడా చెప్పు వరకు నేడు కోడి కూయిదని నీతో చెప్పుచున్నాను. నేడు కోడి కూయిద నీతో చెప్పుచున్నాను అంటే చూడండి, ప్రభు అంటున్నారు నేను నీ కోసము వేడుకున్నాను అంటున్నాడు. ఇక్కడ 31 మళ్ళీ చదువుతున్నా చూడండి. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకుని కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఏమన్నాడు ఆయన? నీ కొరకు నేను ఎవరి కోసం ప్రార్థన చేశారంటండి? యేసు ప్రభు వారు పేతురు కోసం ప్రార్థన చేశారు. ఎందుకు? దీన్ని బట్టి మనం కూడా ప్రార్థన చేయాలా లేదా చెప్పండి. అపవాది అనేవాడు ఏం చేస్తారంటే, నువ్వు ఎంత ఆత్మలో ఎదగాలనుకున్నా, దేవునిలో నువ్వు బలపడాలన్నా, దేవుని పరిచర్లో ముందుకు సాగాలనుకున్నా, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, నేను దేవుని యొక్క రాజ్యంలో నీ యుగయుగాలు ఉండాలి అని నీ మనసులో ఎంత బలంగా నీవు అనుకున్నా, వాడు నేనేం చేస్తా అంటే సిట్యువేషన్లు బట్టి నిన్ను ఆత్మలో ఎదక్కోకుండా నిన్ను ఎప్పుడూ డైవర్ట్ చేసేస్తూ ఉంటాడు. వాడు నిన్ను ఎప్పుడూ కూడా ప్రేమ దోమ అని ఇలాంటివన్నీ కొన్ని అడ్డం పెట్టేసి నువ్వు ప్రార్థనలోకి ఎదక్కోకుండా నీ మనసంతా అదే, నువ్వు కూర్చున్న అదే ఆలోచన, పడుకున్న అదే ఆలోచన, నించున్న అదే ఆలోచన, ఇలాంటి ఆలోచనల చేత నిన్నేం చేస్తాడంటే వాడు ప్రార్థన అనేది చేయనివాడు. ఎప్పుడు ఇక అదే స్మరణ, ఇక ఎప్పుడు కూడా మన యాకోబు గారికి ఉన్న భజనలాగానే ఇక అదే ఆలోచన. ఇవన్నీ కొన్నిసార్లు మనుషులుగా ఏదో ఆ టైంలో కొంచెం అలా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఇవాళకి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా అలాగే ఆవేశంగా నమ్మేసి ఈ మధ్య చాలామంది కూడా అలా మోసపోయారు. ఈ చాటింగ్ వల్ల ఈ ఫేస్బుక్లోనూ ఇంకా ఇన్స్టాలో కూడా పరిచయాలు అయిపోయి రకరకాలైన మనుషులు ఇవాళ నిజంగా 40 ఏళ్ళ అమ్మాయి 20 ఏళ్ళు 21 అబ్బాయి పెళ్లి చేసుకుందంట మొన్న. ఇదేంట్రా బాబు, అసలు కాలం ఎటు వెళ్ళిపోతుందో అర్థం అవ్వట్లా అసలుకి. అసలు వీళ్ళకి బుర్ర ఉంటుందా లేదా అనేది కూడా అర్థం కావట్లా. అంతా మాయ జనాలు. ఇవాళ ఎవరిని ఎలా మోసం చేయాలా లేచిన కానీ చదే పని ఇవాళ. అందుకనే ఫోను తక్కువ వాడటం చాలా మంచిది. నువ్వు మాట్లాడటం వరకు దాన్ని వాడుకుంటే నువ్వు ధన్యుడు. దానికి ఏదో ఇంకా లోక జ్ఞానం చాలా వచ్చుద్ది, నాకు తెలని విషయాలు చాలా ఫోన్ నేర్పుద్ది అనుకుంటూ నువ్వు దానిలోనే టైంపాస్ చేసావంటే నీకు తెలియకోకుండానే ఉచ్చులోకి నువ్వు వెళ్ళిపోతావు. అపవాది చాలామందిని కూడా, ఎందుకంటే పేతురు గారి కోసమే ప్రభు ప్రార్థన చేశారంట. సాతాను ఎట్ట ఏం చేయాలనుకుంటుంది మిమ్మల్ని? గోధుమ వలె. ఎట్లాగంట అంటే దేనికి జల్లిస్తారు చెప్పండి? ఈ చెత్త గిత్త మొత్తం అంతా కూడా పోటాకి జల్లిస్తారు కదా. జల్లిడంటే అదే కదా. ఆ అర మొక్కలు ఇంకా చెత్త రాళ్ళు ఏమన్నా ఉన్నా ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఫిల్టర్ అయిపోతాయి కదా. అలాగే అపవాది కూడా నిన్నేం చేస్తుందంట? నిన్ను రకరకాలుగా నిన్ను శోధించి నిన్ను జల్లిస్తుంది. అప్పుడు దాకా నువ్వు గట్టిగా కూర్చున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుని చెప్పినా ఏదో కొన్నిసార్లు నీకు ఆ టయానికల్లా ఊపు వచ్చుద్ది. ఆ టయానికి నిన్నేం చేస్తాడు? ఎవడో ఒకడు ఇంట్లోకి వచ్చి ఏరా ఇంట్లో పడుకున్నావేంటి అని చెప్పి నిన్నేం చేస్తాడు? పడుకున్నావాడు కూడా తీసుకెళ్ళి లాక్కెళ్తాడు.
తెలియకోకుండా ఈయన కూడా లాక్కెళ్ళిపోయి గదిలో తీసుకెళ్ళి మళ్ళీ సీసెట్ట పోసేస్తారు లోపల. అప్పుడు లోపల రెండోవాడు వచ్చేస్తాడు, మొదటివాడికి ఇంకోటి రెండోవాడు యాడ్ అవుతాడు. ఈ రెండోవాడు యాడ్ అయ్యేళ్ళకి వీడికి వచ్చుద్ది, అప్పుడు పూనకం వచ్చుద్ది ఏకంగా. ఏం చేయాలో అసలు అప్పుడు దాకా నేను ఎక్కడికి వెళ్ళకూడదు, నేను ప్రార్థనకి వెళ్తున్నా, అమ్మో పాస్టర్ గారు చుట్టూత కెమెరాలు ఇట్టాడు, ఏ పక్క నుంచి చూస్తాడో అది ఎలా లేనిపోయింది, మనకు ఉందే రేపు పొద్దున అని అనిపించినా ఏమంటారులే, అవసరమైతే పాస్టర్ గారు బాయ్ అలా చెప్పుకుంటా అలాగా కెమెరాలు చూసుకుంటా అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు ఈ రోజులు చాలామంది కూడా. ఒకటి పాస్టర్ గారు చూసినా చూడపోయినా ఒక ఆయన ఉన్నాడు, ఆకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు, ఆయన పరిశీలన చేస్తున్నాడండి. ఆయనకు అన్నీ తెలుసండి. ఆయన కనపడిందంటే భూమి మీద ఏమైనా ఉందా చెప్పండి ఈ రోజున. ఆయన హృదయ అంతరంగాలు పరీక్షించేవాడు. ఎవరైనా మన హృదయ అంతరంగాలు ఎరిగిన, అవునండి, మన అంతరంగాలు చూసే దేవుడు అండి ఆయన. మనం ఎవరికి భయపడాలా, ఎవరికి భయపడాలా? నీ ఆత్మను కూడా శరీరమును కూడా నశింప చేయువానికే నీవు భయపడాలి తప్ప. అవునండి, అది మనకు ముఖ్యమైనది. దాని కొరకు నువ్వు సాధకము చేసుకోకపోతే చాలా కష్టం. అందుకనే మనము ప్రభు నేర్పినట్లుగా మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రభు స్పెసిఫిక్గా ఎందుకు రాశారు చెప్పండి, ఆ మాట మళ్ళీ చదువుదాం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలో జల్లించటం మిమ్మల్ని కోరుకొని కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. నీ మనసు తిరిగి నాకు నువ్వేం చేయాలా, నీ సహోదరులను స్థిరపరచు. నీవు ఒక లైన్లో పడ్డాక నువ్వేం చేయాలా, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలా, నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలా, నీ అన్నదమ్ముల కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలా, నీ రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేసుకోవాలా. నిజమే, నువ్వు అలా ప్రార్థన చేయకపోతే నువ్వెక్కడా పుల్లి మొగ్గలు వేసేస్తావు నీకే తెలియదు. వాళ్ళ కాలేజీల్లో కూడా చక్కగా ఫంక్షన్లని, ఫ్రెషర్స్ డేనా ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ కొన్ని జరిగి ఇక వీళ్ళు చిరంజీవులు అయిపోతారు. వెనక్కి తిరిగిపోయి 2 చేతులు అడిపెట్టేసి ఇక వీళ్ళు ఊరికితే ఇక మామూలుగా ఉండదు, భూమి షేక్ ఆడతాం. ఇక అలా లారెన్స్ దిగొస్తారో లేకపోతే ప్రభుదేవాలు దిగొస్తారో తెలియదు, కానీ ఆ టైంలో ఊగిపోతూ ఉంటుంది జనాలకి. కానీ ఎవరైనా నేను ఈ స్థలానికి నేను ఉండకూడదు, ఏదో కొంచెం తప్పుకుని బయటికి వెళ్ళిపోతే పోద్ది, ఎక్కడో చోట ఉండాలనే మనసు రాగలుగుతుందంటే చాలామంది రాలేరు. అనుకోవచ్చు నేను చాలా తామరాకులంటోడిని, ఎక్కడున్నా నాకు మాత్రం ఈ మురికి అంటదో, నేను అక్కడున్నా నా కళ్ళు డీజే వెనకాలే ఉన్నా నాలో ఉన్న దేవుడు అంత తక్కువ అంటున్నావా? నాలో ఉన్న దేవుడు పరిశుద్ధాత్ముడు అంత కదిలిపోయాడు అనుకున్నావా? అంత తొందరగా విడిచిపెడతాడా? దేవుడు ఏమన్నాడు, మీతో ఉంటాను మీలో ఉంటాను అన్నాడు కదా. ఆయన లోపల నుంచి ఎక్కడ పోతాడు? నా దేవుడు నాతోనే ఉంటాడు. కానీ నువ్వు ఎక్కడ ఉంటావు? చూడండి, ఒకటి ఎప్పుడూ కూడా మనకు మళ్ళీ మోసం చేసుకోవద్దు. మనుషుడా నువ్వేం విత్తుతావో చెప్పని ఆ పంటనే నువ్వు కోస్తావు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. భక్తిని సంపాదించుకోవటానికి చాలా కష్టపడాలా, పోగొట్టుకుంటానికి 1 నిమిషం పట్టదు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువారు ఎలాగైతే ప్రార్థన చేశారో మన బిడ్డల విషయంలో కూడా మనం ఏం చేయాలా, ప్రార్థన చెయ్యాలి. అందుకని మనం నిలబడితే మనం ఇంకోటి నిలబడగలుగుతాం. మనం కనుక పడిపోతే మనం ఎవరిని కూడా నిలబెట్టలేం. దాని కొరకు నువ్వేం చేయ తెలుసా, నీ భక్తిలో నువ్వెప్పుడు కూడా నన్ను స్థిరపరిచాయా, నన్ను బలపరిచాయా, నేనెక్కడా కూడా పడిపోకోకుండా నాకు సహాయం చేయమని నువ్వు ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుంటే తప్ప ఈ రోజులో ఆత్మీయంగా నిలబడతావు చాలా కష్టము.